హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మిరపకాయల కోతకైతే వచ్చాము. ఇదిగో రైతు పండించిన మిరపకాయల్లో కోత 5 నెలలు కష్టము. ఫస్ట్ కోత ఇగో చూడండి, గాలి తగలక ఇగో మొత్తం ఇలా బూజు పట్టినట్టు అంతా మచ్చ వచ్చింది వర్షానికి. రైతులు ఏ పంట వేసినా ఇదే పరిస్థితి. అయితే రైతులు ఇంకేడ బాగుపడి పైకి లేస్తారు ఫ్రెండ్స్. ఈ మిరపకాయలు ఈ గేడింగ్కి బండి బాడగలు, ఈ కూలి ఆటో ఖర్చులు, మందుల ఖర్చులు, ఈ బాడగలు, సేద్యాలు, ఇంత కష్టపడి రైతు పంట పండిస్తున్నాడు. కానీ నోటికాడికి పోయేసరికి మాత్రం రైతుకి అయితే మాత్రం గిట్టుబాటు ధర లేక ఇప్పుడు ఈ మిరగాయలైనా కానీ రేట్లు ఉంటే దానికైనా బుడుచుకుంటారు. కానీ రైతులు ఈ మిరగాయలకు కూడా రేట్లు లేవు ఫ్రెండ్స్. అసలు ఏ పైరైనా కానీ రైతుల పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఏ పైరు వేసినా రైతుకు రూపాయి మిగిలేది లేదు, నోటికాడికి పోయేది లేదు. ఒక్క పంటకైనా సరైన గిట్టుబాటు ధర, బొబ్బర్లు ఎత్తే బొబ్బర్లు అట్నే, కంది ఎత్తే కంది అట్నే, మొక్కజొన్న అట్నే, ఈ మిరపతోటలు ఎత్తే ప్రతి పంటకి ఊరి కాంచి ప్రతి పంటలో రైతు నష్టాలు బాటే కానీ లాభాల బాట అంటూ ఈ సంవత్సరం మరీ ఘోరంగా రైతు నష్టాల బాటలో ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది రైతు పరిస్థితి. ఓకే, బాయ్.